వ్యూవర్స్, మనం వచ్చేసి బసవ పురాణము అనేటువంటి పద్య భాగము తమిళనాడు గవర్నమెంట్ది 10వ తరగతి చూస్తున్నాము. ప్రశ్నలు జవాబులు. బసవేశ్వరుడు పెళ్లికి అంగీకరించగానే బలదేవుడు చేసినటువంటి ఏర్పాట్లు ఏవి? బసవేశ్వరుడు పెళ్లికి అంగీకరించగానే బలదేవ నాయకుడు పట్టణమంతా మకర తోరణాలు, మణి తోరణాలు, మల్లెపూల తోరణాలు కట్టేందుకు ఆజ్ఞాపించాడు. వీధులంతా కస్తూరితో అలికి ముగ్గులు పెట్టండి, భక్తులందరినీ పిలవండి, బసవేశ్వరుని తీసుకుని రండి అని చెప్తూ జంగమ అందరినీ పుష్పాలతో ధూపదీపాలతో ఆహ్వానించి సాష్టాంగ నమస్కారాలు చేసి విభూతితో పాటు తాంబూలాలను సమర్పించాడు. బసవేశ్వరుని పెళ్లి సందర్భంగా కవి పేర్కొన్నటువంటి ఆటపాటలు ఏవి? బసవేశ్వరుని పెళ్లి సందర్భంగా కోలాటము, బహురూపులు, గొండ్లి, పేరణి, కేళిక మొదలైనటువంటి నృత్యాలు చేస్తూ చాంగుబళ అనే శబ్దాలు ఆకాశాన్ని అంటే విధముగా మారుమ్రోగుతున్నాయి. వేణువు, వీణ వాద్య తంతువులన్నీ మోగుతుండగా కొందరు వచ్చేసి ఆనంద గీతాలు పాడారు, శంకరుని స్తుతించారు. మరికొందరు ఆ జతులకు గీతాలకు అనుగుణంగా చప్పట్లు కొడుతూ అతిశయించినటువంటి శివభక్తితో ఇంకొకరు నర్తించారు. బసవేశ్వరుడు పెళ్లికి అలా సిద్ధమై వచ్చాడు. ఆ విధంగా జంగమయ్యలంతా సంతృప్తులై ఉండగా వారి పాదజలంతో స్నానం చేసి బసవేశ్వరుడు దివ్యమైనటువంటి వస్త్రాలను ధరించి భస్మాన్ని నిండుగా ఆలముకొని నుదుట విభూది రేఖలు ధరించి వారి పూజ పుష్పాలను సిగలో తురుముకొని రుద్రాక్షలు ధరించుకొని లింగ పసాయితరనే ఖడ్గాన్ని నడుముకు కట్టుకొని ఆనంద బాష్పాలురాలగా రోమాంచితమైనటువంటి శరీరముతో శక్తి సౌందర్యము ఉట్టిపడుతుండగా వచ్చాడు. బలదేవుడు తన కూతురి పరిణయాన్ని ఎలా చేశాడు? పరమేశ్వరుణ్ణి చూసి బలదేవుడు తన జీవితం ధన్యమైందని అనుకున్నాడు. సౌందర్యవతి శ్రేష్ఠురాలైనటువంటి తన కూతురు గంగాంబను పిలిపించాడు. భక్తులందరికీ మొక్కించి శివభక్తులరాలండ్రంతా అక్షతలు చల్లుతుండగా శివబలము అతిశయించినటువంటి ముహూర్తాన వేదోక్తముగా శివధర్మాన్ని అనుసరించి ప్రియమైనటువంటి తన కూతురును బసవేశ్వరునికిచ్చి పెళ్లి చేశాడు.